పార్లమెంట్లో ఎన్నికైన 543 మంది ఎంపీలో 74 మంది మహిళలు. అంటే టోటల్ ఎంపీస్లో 13%, 13%. ఇది 18 లోక్సభ ఎన్నికల తర్వాత ఉన్న పరిస్థితి. మనకు తెలుసు, లాస్ట్ లోక్సభలోనే మహిళలకు 3వ వంతు సీట్లు రిజర్వ్ చేస్తూ చట్టం చేశారు. కానీ ఆ చట్టం 2024 ఎన్నికలతో అమలు కాదు. ఫలితంగా రాజకీయ పార్టీలు మహిళల్ని ఎన్నికల్లో పోటీ పెట్టడం పైన, గెలిపించడం పైన ఎంత నిబద్ధత చూపెట్టారో మనకు అర్థమవుతుంది. దేశంలోని ఓటర్లలో 48% మహిళా ఓటర్లే. చాలా చోట్ల మహిళలు పురుషుల కన్నా ఎక్కువ ఓటేశారు. ప్రతి రాజకీయ పార్టీ మహిళా ఓట్లను ఆకర్షించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ మొత్తం దేశంలో 543 ఎంపీ సీట్లకు పోటీ చేసిన వారిలో 10% కూడా లేరు మహిళలు. హార్డ్లీ 10%. రాజకీయ పార్టీలుగా చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ 441 సీట్లకు 441 సీట్లకు పోటీ చేస్తే అందులో 69 మంది ఉమెన్ను నిలబెట్టారు. అంటే 16%. ఈవెన్ పోటీ పెట్టడం కూడా 33% ఇవ్వడం లేదు, 16% ఇచ్చారు. అందులో 32 మంది గెలిచారు. టోటల్ బీజేపీ అంటే అరౌండ్ 13%. టోటల్ భారతీయ జనతా పార్టీ ఎంపీలో 13% మంది మహిళలు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ ఎంపీలో కూడా నియర్లీ 13%. 99 మంది ఎంపీలు కాంగ్రెస్ గెలిస్తే 13 మంది మహిళలు. దాదాపు ఈక్వల్గా ఉంది. కానీ కాంగ్రెస్ నిలబెట్టిన 41 మహిళా అభ్యర్థులు 34% గెలిచారు, 13 మంది గెలిచారు. అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల్లో స్ట్రైక్ రేట్ 1/3 ఉంది. ప్రతి ముగ్గురులో ఒక మహిళ గెలిచాడు. నిలబెట్టడమే తక్కువ ఉండడం వల్ల గెలిచిన వాళ్ళు కూడా తక్కువనే ఉంటున్నారు. ఒక తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే మహిళల్ని పెట్టడంలో ముందుంది. తృణమూల్ కాంగ్రెస్ 29 ఎంపీలను గెలుచుకుంటే అందులో నియర్లీ 38%, 11 మెంబర్స్ ఉమెన్. సో ఇప్పటికీ కూడా లాస్ట్ లోక్సభలో కూడా ఈ లోక్సభలో కూడా ఉమెన్ హయ్యెస్ట్గా పోటీ పెట్టి గెలిపించిన చరిత్ర తృణమూల్ కాంగ్రెస్కి దక్కుతుంది. జయలలిత నాయకత్వంలో ఉన్న ఏడీఎంకే కూడా ఉమెన్ ఎక్కువ మందిని పెట్టేవారు పార్టీలో కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు గెలవడమే లేదు కనుక ఏడీఎంకే ఒక్క సీటు కూడా గెలవలేదు, ఇంకా చర్చ జరగదు. సో ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్లో మమతా బెనర్జీ ముందుంది, తృణమూల్ కాంగ్రెస్ ముందుంది. స్త్రీ పురుష సమానత్వం కోరుకునే కమ్యూనిస్టులు 34 ఏళ్ల పాటు బెంగాల్ను శాసించిన రోజుల్లో కూడా మహిళలు ఈ స్థాయిలో అభ్యర్థులుగా లేరు, గెలిచిన వాళ్ళు కూడా లేరు. అందువల్ల ఆ మేరకు తృణమూల్ కాంగ్రెస్ను అప్రిషియేట్ చేయాలి. మాటలు చెప్పడమే కాదు, రియల్ ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ కట్టుబడి 33% ఇప్పుడు చట్టం చేస్తూ రిజర్వేషన్ మహిళలకు ఇస్తానంటే అంతకన్నా ఎక్కువగా 38% ఉమెన్ ఎంపీస్ను పంపిన చరిత్ర మమతా బెనర్జీది. అందువల్ల రాజకీయ పార్టీలు ఇన్ రియాలిటీ మాటలకు చేతలకు ఎంత తేడా ఉంటుందో మరోసారి పార్లమెంట్ ఎన్నికలు రుజువు చేశాయి.